పశ్చిమాసియాలో యుద్ధం 8వ రోజుకు చేరుకుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులకు పాల్పడుతోంది. భారీగా విధ్వంసానికి పాల్పడుతోంది. అలాగే ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు కష్టాలైతే మొదలయ్యాయి. నిత్యం క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే $10 నుంచి $15 పెరిగింది బారెల్ చమురు. యుద్ధం కొనసాగితే $150లకు చేరుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. హార్మోజ్ జలసంధి మూసివేతతో చమురు సమస్య రెట్టింపైంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ నెల రోజులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే గనుక జరిగితే ప్రపంచంలోని టాప్ దేశాలకు మరిన్ని కష్టాలు తప్పవు. చమురుతో పాటు గ్యాస్ ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.